హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ఈరోజైతే పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. చేసి చాలా రోజులైంది. అలాగే మన ఛానల్లో కూడా లేదు కాబట్టి ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 100 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. ఒక కడాయిలో బటర్ అయితే వేసుకున్నానండి, అమూల్ బటర్. ఇదైతే ఒక చిన్న ప్యాక్ అయితే తీసి వేసుకున్నాను. ఈ బటర్ వేసుకొని ఇందులోకి అయితే పన్నీర్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. కొంతసేపు ఒక 5 మినిట్స్ అండి, సింపుల్గా. బటర్ ఫ్రై చేయకుండా కూడా వేసుకోవచ్చండి. నాకైతే అలా నచ్చదు. ఇలా అయితే కొంచెం పచ్చి వాసన పోయినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, ఒక బిర్యానీ ఆకు, లవంగం, పట్ట, ఇలాచి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. లాస్ట్లో అయితే కొద్దిగా పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత అందులో కాజు ఒక 10 అయితే వేసి మిక్సీ అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని అందులోకి అయితే బటర్ వేసుకున్నానండి. బటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. వాటితో పాటు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఉల్లిపాయలండి చాలా సన్నగా తరుక్కుని అయితే వేసుకోవాలి. అందులో బిర్యానీ ఆకు తప్పనిస్తే ఇంకేం వేయకూడదండి. కొంచెం మగ్గాక ఆ తర్వాత అయితే టమాటో ప్యూరీ అండి. టమాటో అయితే కట్ చేసి అయితే వేయలేదు, మెత్తంగా పేస్ట్ చేసుకునేది అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మసాలా మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చి వాసన పోవాలి, అంతవరకు మిక్స్ చేస్తూ ఉండాలి. అందులో కొంచెం కారం కూడా వేసుకున్నానండి. కొద్ది కలర్ వచ్చేయడానికి కొంచెం అయితే ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఫుడ్ కలర్ వచ్చిన తర్వాతే కొంచెం కలర్ఫుల్గా ఉంది. హెల్త్కి మంచిది కాదు, బట్ అప్పుడప్పుడైతే వేసుకోవచ్చులేండి, ఏం కాదు. నేనైతే కొద్దిగా వేసుకున్నాను. ఆ తర్వాత అందులో గరం మసాలా అలాగే వాటర్ వేసి అయితే వదిలేసాను. కొంతసేపు తర్వాత ఒక్కొక్కటిగా పన్నీర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇందులోకి వచ్చి మెయిన్ వచ్చి కసూరి మేతి అండి. కసూరి మేతి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కన్నా లేకపోతే ఇది చేయడం వేస్ట్ అండి. మనం రెస్టారెంట్లో పన్నీర్ కర్రీ ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. నేను చెప్పే కొలతలతో వేస్తే ఖచ్చితంగా అలాగే ఉంటుందండి. ఆ తర్వాత ఒక బొగ్గునైతే కొంచెం కాల్చుకున్నాను. ఒక గిన్నెలో ఆ బొగ్గు వేసి కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని మూత అయితే పెట్టేయాలండి. ఇలా వేయడం వల్ల స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టే అనిపిస్తుంది. ఒక 5 మినిట్స్ పెట్టి అయితే తీసేయచ్చు. కర్రీ చపాతీలోకి బాగుంటుంది, బగారా రైస్లో బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.